అందరికీ నమస్కారం అండి. శ్రీ వేద విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇక బ్రాహ్మణ మేధావుల చర్చా వేదిక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మనం విజయవాడలో నిర్వహించాం, అదేవిధంగా తిరుపతిలో కూడా నిర్వహించాం. ఇప్పుడు రేపు 30వ తారీఖు ఆగస్టు 30వ తారీఖున విశాఖపట్నంలో కూడా నిర్వహించాలనేటువంటిది ఉద్దేశం. అదే దీని మూల కాన్సెప్ట్ ఏంటంటే, మేధావుల్ని కొంతమందిని పిలిచి సామాన్యమైనటువంటి బ్రాహ్మణ సమాజంలో ఉన్న సంఘాల వారిని పిలిచి అసలు మౌలికంగా మన సమస్యలు ఏంటి, మనం వాటిని ఎంతవరకు పరిష్కరించే దిశగా మనం చర్యలు చేపట్టగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలెట్టాం. దీని ఎవరికి వ్యతిరేకంగా కానీ ఎవరికి అనుకూలంగా కానీ చేసేటువంటి కార్యక్రమం కాదని మొట్టమొదటి నుంచి మనం చెప్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు వచ్చిన సమస్యల ఏంటి అంటే, ఎవరు ఏమనుకున్నా ఇవి ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి కార్యక్రమాలు. అంటే మేధావి వర్గం వారు ముందుకొచ్చి, అదేవిధంగా బ్రాహ్మణ సమాజం ముందుకొచ్చి మా సమస్యలు ఇవి అని వాళ్ళు చెప్పడానికి ఒక వేదిక దొరికింది, రాజకీయంగా కాకుండా. ఈ రాజకీయ పార్టీల సమావేశాల్లో అయితే కొన్ని చెప్పగలుగుతారు, కొన్ని చెప్పలేకపోతారు, కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. కానీ ఈ సమావేశంలో మనకి అది లేదు కాబట్టి నిర్భయంగా వచ్చి ఈ సమస్యలు ఇవి మీరు చేయండి, ఇవి మనకు అవసరం అండి అని చెప్తూ ఉన్నారు. వాటిని మనం చేస్తున్నాం. అంటే సహజంగా కొన్ని యంత్రాంగాలు పార్టీ వ్యవస్థలో నిర్వహించవలసినటువంటి కార్యక్రమాన్ని మనమే చేస్తున్నాం. మన సమస్యలు ఏవో మనం ప్రొజెక్ట్ చేసి వాళ్ళకి ఇది ఈజీ ప్రాసెస్, ఇంకా వాళ్ళకి అవగాహన చేసుకుంటాం. కాబట్టి ఇది ఆ దృష్టితో తీసుకుని ఒక సమంజసమైనటువంటి కోరికలు నిష్పక్షపాతంగా ఎవరికి అనుకూలంగా వ్యతిరేకంగా కాని పద్ధతిలో వీళ్ళు నిర్వహిస్తున్నారు. కాబట్టి వీళ్ళు చెప్పేటువంటి కార్యక్రమాలు ఏంటి, వీళ్ళు చేసేటువంటి డిమాండ్స్ ఏంటి అనేటువంటిది ఆలోచించాలని చెప్పి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ వ్యవస్థలన్నింటినీ కూడా నేను మా వేద విజ్ఞాన పరిషత్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక రెండోది, ఈ సమస్యలు విజయవాడలో కానీ మనకి తిరుపతిలో కానీ, లేదా రేపొద్దున మనం తిరుపతిలో విశాఖపట్నంలో నిర్వహించే కార్యక్రమంలో కానీ మనకి కొన్ని సమస్యలు, డిమాండ్స్ ఎదురవుతూ ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా ఈ యొక్క బ్రాహ్మణ ఈనా భూములు కానీ, బ్రాహ్మణుల యొక్క రక్షణ కానీ కావాలి అనేటువంటిది తప్పనిసరిగా అందరూ అడుగుతూ ఉన్నారు. ఎందుచేతంటే ఇవి చాలా సెన్సిటివ్ ఇష్యూస్. ఎక్కడ బ్రాహ్మణ ఆస్తులు ఉంటే, ఎక్కడ బ్రాహ్మణులు సత్రాలు ఉంటే అవి అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి. కొంతకాలంగా వాటిని నిర్వహిస్తున్నప్పటికీ కూడా మరి వ్యవస్థలు అనేటువంటి పటిష్టంగా పనిచేయకపోవడం వల్ల వాటికి అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి బ్రాహ్మణుల యొక్క ఈనామ భూములు, వారి యొక్క ఆస్తులని కాపాడమని అడుగుతూ ఉన్నారు బ్రాహ్మణ సమాజం. ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, రక్షణ అనేటువంటిది తక్కువగా ఉంది బ్రాహ్మణుల మీద. ఏముంది, మనం ఏం చేసినా వాడు పరుంటారులే అనేటువంటి పరిస్థితిలో ఇన్నాళ్ళు సాగింది. అది ఇప్పటికీ ఈ సమాజంలో చైతన్యం వచ్చింది కాబట్టి వాళ్ళు మాకు రక్షణ కావాలి అన్నారు. అంచేత బ్రాహ్మణుల మీద కానీ, అర్చకుల మీద కానీ, పురోహితుల మీద కానీ, బ్రాహ్మణ ఆస్తుల మీద కానీ, లేదా ఉద్యోగస్తుల మీద కానీ ఎవరి మీద హింసా దౌర్జన్య ప్రేరితమైనటువంటి కార్యక్రమాలు జరిగినా కూడా దాని చట్ట పరిధిలో ఇమీడియట్గా 24 గంటల లోపల యాక్షన్ తీసుకునేటట్టు ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకురావాలనేటువంటిది అట్రాసిటీ యాక్ట్. ఇది మైనర్ కమ్యూనిటీ అని మీరే చెప్తున్నారు కాబట్టి రాజ్యాంగం ప్రకారం మైనారిటీస్ యొక్క హక్కులను పరిరక్షించవలసినటువంటి బాధ్యత ఈ రాజ్యాంగం మీద, ఈ ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి పార్టీల మీదను ఈ రకమైనటువంటి అట్రాసిటీ యాక్ట్ అనేటువంటిది ఇమీడియట్గా తీసుకురావాలనేటువంటిది బ్రాహ్మణుల యొక్క ప్రధానమైనటువంటి మరొక డిమాండ్. తర్వాత ఇంకొక సమస్య ఏమడుగుతున్నారంటే, మేము కూడా విద్యార్థులమే కదా, మేము కూడా చదువుకుంటున్నాం కదా, వేద విద్యార్థులం, మాకు ఈ అమ్మఒడి పథకాన్ని ఎందుకు మాకు అమలు చేయలేదు, మమ్మల్ని కూడా దాంట్లో అమలు చేయండి అని చెప్పి అమ్మఒడి పథకాన్ని బ్రాహ్మణ విద్యార్థులు ఎవరైతే వేదం చదువుకుంటున్నారో వాళ్ళందరికీ వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ వేరే. 3 సంవత్సరాల తర్వాత ఏదో 3 లక్షలు ఇవ్వడమో, లేకపోతే వాడికి భోజనం పెట్టడమో కాదు, ఇంకా ఇతరత్ర అవసరాలు కూడా ఉంటాయి కదా, వాళ్ళ కుటుంబాలకు ఉంటాయి కదా. అంచేత ఆ అమ్మఒడి పథకాన్ని కంపల్సరీగా చేయాలి అనేటువంటిది ఇంకొక డిమాండ్. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే,
విదేశాలకి వెళ్ళాలి అనేటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి విద్యార్థులకి తప్పనిసరిగా ఆ అవకాశాన్ని కల్పించడానికి మీరు క్రెడిట్ సొసైటీ ద్వారా ఇస్తారు, లేదా ప్రభుత్వం ఏదైనా వేరే ఒక సపరేట్ ప్రోగ్రామ్ మిగతా వాళ్ళకి ఇస్తున్నట్టుగా మనకు కూడా విదేశాలకు వెళ్ళడానికి విద్యార్థులకి ఎటువంటి వడ్డీ లేనటువంటి ఆర్థిక సహాయం చేసినా సంతోషంగా ఉంటుంది. అది ఈ ప్రభుత్వాలు చాలా తీవ్రంగా పరిగణించాలి. ఎందుకంటే మనం మేధావుల్ని ప్రొజెక్ట్ చేస్తేనే, మనం మేధావుల్ని ఈ సమాజంలో తయారు చేయగలిగితేనే ఈ దేశం యొక్క భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళంతా దేశానికి సేవలు అందించగలుగుతారు. కాబట్టి ఈ విదేశీ విద్య, విదేశీ పరిజ్ఞానం అనేటువంటి మన దేశంలో కూడా మంచి పరిజ్ఞానం, శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందాం. కానీ దీనికి మించి ఇంకేమన్నా ఉన్నా వాటిని చదువుకోవడానికి విద్యార్థులు ఆసక్తి కల్పిస్తున్నారు. కాబట్టి అది కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది చాలామంది మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు అడుగుతున్నారు. తర్వాత మరొక ముఖ్య విషయం ఏంటంటే, మనం ఎంతసేపు ఉద్యోగస్తులు ఇంకోటి అంటున్నాం. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసేటువంటి సామాన్యమైనటువంటి బ్రాహ్మణ సమాజం ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసి. వాళ్ళకి మీరు ఇళ్ల స్థలాలు కేటాయించండి. అదేవిధంగా వాళ్ళకి గృహ వసతికి ప్రత్యేకించి ఏదైనా ఒక ప్రోగ్రాం ఇవ్వండి. ఇస్తే స్థలాలు కేటాయిస్తే పని వాళ్ళు ఏదో పైన కింద పడి ఏదో నీడ ఉండడం కోసం ఇల్లు కట్టుకోగలుగుతారు. కాబట్టి మనం ఏదో ఈ సమాజంలో ఉన్నవాళ్ళే ఇది కానీ కాకుండా ఉద్యోగస్తుల్లో కొద్దిగా అటు ఇటుగా ఉన్న ఇల్లు కట్టుకోగలుగుతారు. కాబట్టి వాళ్ళకి స్థలాలు కేటాయించమని చెప్పి ప్రధానమైనటువంటి విషయం కనబడుతూ ఉన్నది. తర్వాత చాలా చోట్ల మనకు వినబడుతున్నది ఏంటంటే, మనం అందరికీ అన్నీ చేస్తున్నాం కదా, ఈ బ్రాహ్మణ సమాజానికి సంబంధించినటువంటి మన ఈ కార్యక్రమాలు చేసేటువంటి వాటికి కానీ, లేదంటే బ్రాహ్మణ భవనాలు మేము ఎంతో అడగట్లా ఒక 2.5 ఎకరాలు ఇవ్వండి, 1 హెక్టార్ భూమి ఇస్తే చక్కగా వాళ్ళ సొంత డబ్బులతోటి సంఘాలు కూడా ఉన్నాయి, పెద్దలు ఉన్నారు, డొనేషన్స్ తీసుకొని ఏదో కట్టగలిగి 10 మంది బ్రాహ్మణులకి ఆశ్రమం కల్పిస్తారు. ఇది ప్రత్యేకించి లోటు ఎక్కడ కనబడుతుందంటే, మనకి తిరుపతి లాంటి చోట కూడా బ్రాహ్మణ భవనాలు లేవు అంటే, మరి ఇక్కడ అమరావతిలో ఇవాళ ప్రభుత్వం అనేక మందికి భూములు ఇస్తుంది. కాబట్టి అమరావతిలో బ్రాహ్మణ భవనాన్ని కట్టుకోవడానికి 2.5 ఎకరాలు అంటే 1 హెక్టార్ భూమిని బ్రాహ్మణులకి తక్షణం ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక ఈ సమస్యలన్నీ ఇలా ఉండగా రాజకీయపరమైనటువంటి లోటు చాలా కనబడుతుంది. ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు ఈ పని జరగట్లేదు, చేయట్లేదు. కొంతమంది అభిమానంగా చేస్తున్నప్పటికీ కూడా అన్నీ చేయలేరు కదా. 10 మంది బయట వాళ్ళు అడిగితే ఒకటి మాకు చేయటం అనేటువంటిది కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాజకీయపరమైనటువంటి ప్రాధాన్యతని అడుగుతూ ఉన్నారు. అది చట్టపరంగా, మనకి రాజ్యాంగపరంగా, అదేవిధంగా సామాజిక పరంగా కూడా మనకు అవసరం అయి ఉంది. అది ఏ రకంగా అంటే, ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎగ్జిస్టెన్స్లో ఒక 3 సీట్లు కనబడుతున్నాయి. అది విజయవాడ, బాపట్, విశాఖపట్నం అనేటువంటి. ఇది కాక మేము ఇంకొక 3 సీట్లు అడుగుతున్నాం. ఈ 3 సీట్లు ఏమిటి అంటే, గోదావరి జిల్లాలో ఒకటి, తర్వాత రాయలసీమలోను అడుగుతున్నాం. అవి మేము ఏదో అడుగుతున్నారనేటువంటిదే కాదు, మేము నెగ్గించుకోగలుగుతాం. కేవలం బ్రాహ్మణ సంఖ్యని మాత్రమే మేము పరిగణలోకి తీసుకోవట్లేదు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి అభిమానంగా ముందుకు వచ్చే ఇతర సామాజిక వర్గాల యొక్క మద్దతును కూడా మేము దృష్టిలో పెట్టుకుని ఎనలైజ్ చేసుకున్నాం. ఒక అసెంబ్లీకి అయితే ఒక 30-40 వేల మంది ఓటింగ్ మనకు ఉంది ఈ రకంగా అనేటువంటి సందర్భం ఉంటేనే మేము గ్రౌండ్లోకి దిగడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా పార్లమెంటు 2 పార్లమెంట్ సీట్లు అడుగుతున్నాం. ఉమ్మడి గోదావరి జిల్లాలు, అన్ని గోదావరి జిల్లాల్లో కలిపి ఒక పార్లమెంట్ సీట్ని, అదేవిధంగా విశాఖపట్నం, ఈ 2 కూడా కొత్తగా అడిగేటువంటి ఏమి కాదు. గతంలో రాజమండ్రి నుంచి బ్రాహ్మణ అభ్యర్థి మనకి పార్లమెంట్కి ఎన్నికయ్యారు. అదేవిధంగా విశాఖపట్నం నుంచి కూడా 1977-78 ప్రాంతంలో మనకి బ్రాహ్మణ అభ్యర్థి ఎన్నికయ్యారు. కాబట్టి ఈ 2 కూడా చూస్తున్నాం. అయితే ఈ అభ్యర్థులు మీరు ఎలాగా ఎంపిక చేస్తారని అంటే 3 కాన్సెప్ట్లో మేము చూస్తున్నాం. అభ్యర్థి యొక్క వ్యక్తిగతమైనటువంటి పలుకుబడి, కుటుంబ నేపథ్యం నెంబర్ 1. నెంబర్ 2, వారికి ఉన్నటువంటి ఆర్థిక మూలాలు ఏంటి, ఏ రకంగా ఆయన వాళ్ళు చేయగలుగుతారు. తర్వాత సామాజికమైనటువంటి కట్టుబాట్లు వాళ్ళకి దగ్గర మిగతా వాళ్ళని ఆకట్టుకునేటువంటి పరిస్థితి ఏ రకంగా ఉంది. ఈ 3 కాన్సెప్ట్స్ తీసుకుని మేము అభ్యర్థులను ప్రతిపాదిస్తున్నాం. కాబట్టి ఏదో అడుగుతున్నారు అనేటువంటి మాట లేదు. మీరు మీ పార్టీలు ఎన్నికలు చేసేటువంటి అభ్యర్థులకి ధీటుగానే మేము అభ్యర్థులను ఎంపిక చేసేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం. అందులోనూ ప్రత్యేకంగా ఒక స్టీరింగ్ కమిటీ, హై లెవెల్ స్టీరింగ్ కమిటీ. ఇప్పుడు వేద విజ్ఞాన పరిషత్కి మా కమిటీకి కొన్ని రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి.
ఈ కమిటీలోకి వచ్చినటువంటి పరిశీలన చేసిన పేర్లని ఒక హై లెవెల్ స్టీరింగ్ కమిటీకి మేము పంపిస్తున్నాం. వాళ్ళు ఏంటంటే ఈ బ్రాహ్మణ సమస్యల మీద ఏది ముఖ్యం, ఏది అవసరం, ఏది న్యాయం అనేటువంటిది వాళ్ళు నిర్ణయిస్తారు. అదేవిధంగా ఈ సీట్లు అడుగుతున్నారు కదా, ప్రాతినిధ్యం అడుగుతున్నారు కదా, వీటిలో ఎక్కడ విజయ అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ మనం చెప్పొచ్చు అనేటువంటిది కూడా ఈ బ్రాహ్మణ అభ్యర్థుల్ని ఎంపిక చేసేటువంటి బాధ్యత కూడా ఆ పెద్దలకు అప్పచెప్తున్నాం. వారందరినీ కూడా ఒక మాట్లాడడం జరిగింది. ప్రత్యేకించి డాక్టర్ అర్చన గారు ఈ కమిటీలో, డాక్టర్ అర్చన గారు, తర్వాత పీకే రావు గారు, అదేవిధంగా రామకోటయ్య గారు, అదేవిధంగా డాక్టర్ రామకృష్ణ గారు, డొక్కా జగన్నాథం గారు, అదేవిధంగా మన రమణమూర్తి గారు. ఇది కాక మేము లీగల్ అడ్వైజరీ కమిటీ కూడా వేసుకున్నాం. దాంట్లో మనకి కేఎస్ఎన్ శర్మ గారు, అదేవిధంగా మన కామేష్ గారు, వీళ్ళు లీగల్ అడ్వైజింగ్ కమిటీ కూడా మేము పెట్టుకున్నాం. కాబట్టి వీళ్ళందరితో మేము సంప్రదించిన తర్వాత వీళ్ళు పర్వాలేదు, మనం ప్రతిపాదించవచ్చు, తట్టుకుని నిలబడతారు ఎలక్షన్లో అని వీళ్ళందరూ సిఫార్సు చేసిన తర్వాత అంటే మా అభ్యర్థుల్ని నిర్ణయించేటువంటి కమిటీ కూడా మేము ఏర్పాటు చేసుకుని దాన్ని నిష్పక్షపాతంగానే ఈ సీట్లు మేము అడుగుతున్నాం అనేటువంటి విషయాన్ని, అంటే 3+3 ఇప్పుడు 6 అడుగుతున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభకి 6 అభ్యర్థులు మేము తయారు చేసుకుంటున్నాం. ఈ 6 అభ్యర్థులు మీరు మీ పార్టీల నుంచి ఇతర అభ్యర్థులకు ధీటుగానే వీళ్ళని మేము ఎంపిక చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నప్పుడు మేధావులు అనేకమైనటువంటి సమస్యలను మా ముందర పెడతా ఉన్నారు. ఇవి ఎందుకు పెడుతున్నారు అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. మనం అడగకపోతే అమ్మన్నా పెట్టదు అనేటువంటి దృష్టితోటి మనకి ఇది చాలా ముఖ్యం అనేటువంటిది. ఎందుకంటే ఇది రోజు రోజుకి అణగారించేటువంటి దృష్టి, లేదా న్యూన్యతాభావంగా చూసేటువంటి దృష్టి, పక్కన పెట్టచ్చులు అనేటువంటి దృష్టి పెరిగిపోవటం వల్ల బ్రాహ్మణుల ఆవేదన, మనోవేదన ఎక్కువగా ఉన్నది. ఇది మేము అర్థం చేసుకుని మీకు అందజేస్తున్నాం. కాబట్టి మీరు సహృదయంతో ఇవన్నీ పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ సమస్యలన్నీ న్యాయబద్ధంగానే, ధర్మబద్ధంగానే మేము ప్రభుత్వాలకి నివేదిస్తున్నాము, పార్టీలకి నివేదిస్తున్నాం. కాబట్టి వీటిలో మీరు సీరియస్నెస్ తీసుకొని ఈ దృష్టిలో సమస్యలన్నీ కూడా పరిష్కరించేందుకు పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలని మేము వేద విజ్ఞాన పరిషత్ తరఫున మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటూ, సమాజంలో ఇప్పుడు ఈ భారతదేశం మొత్తం మీద ఒక మాట వినబడుతుంది. అదేంటంటే సనాతన ధర్మ పరిరక్షణ, వేద పరిరక్షణ, హైందవ సాంస్కృతిక సాంప్రదాయాల పరిరక్షణ, ఇంకా ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నారు. ఇది ఎంత హాస్యాస్పదం అంటే బ్రాహ్మణుల యొక్క సంక్షేమాన్ని పట్టించుకోకుండా ఇవన్నీ సాధ్యమా? వేద పరిరక్షణ చేసేటువంటి బ్రాహ్మణ సంక్షేమం పట్టదా? సనాతన ధర్మాన్ని ఆచరించేటి ఇవాళ వేదము, పౌరోహిత్యము, అదేవిధంగా అర్చకత్వము, ఇవన్నీ నిలబెట్టిన సాంప్రదాయాన్ని పరిరక్షించే బ్రాహ్మణ సంక్షేమం పట్టదా? భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాలకు పట్టుకొమ్మలైనటువంటి ఈ యొక్క భారతీయ సంతతిని, సాంప్రదాయాన్ని, నాగరికతని పరిరక్షిస్తున్నటువంటి బ్రాహ్మణ సంక్షేమం పట్టకుండా మీకు ఇవన్నీ ఎలా సాధిస్తారు? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. ఒకటి. తదుపరి ఇంకో విషయం ముందు చెప్పాలి మీకు. ఈ కార్యక్రమాలన్నింటినీ మేము నిర్వహించడం కోసమని కొన్ని ప్రాదేశికమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది విశాఖపట్నం రేంజ్ ఒకటి, తిరుపతి రేంజ్ ఒకటి, విజయవాడ రేంజ్ ఒకటి, అలాగా రాయలసీమ రేంజ్ ఒకటి అని మనం ఒక నిర్దిష్టమైనటువంటి కమిటీలని ఏర్పాటు చేయడం జరిగింది. వీటిల్లో నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ని, ఇంజనీర్స్ని, కళాకారుల్ని, ఎక్స్పర్ట్స్ని ఆల్రెడీ కమిటీలో మేము నిర్ణయించడం జరిగింది. ఆ లిస్టును కూడా మీకు త్వరలో హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయనకి సర్జరీ చేసిన మూలాన ఆయన రాలేదు. కాబట్టి మా ఈ కమిటీల్లో బలరామకృష్ణమూర్తి గారు, రమణమూర్తి గారు, మేము అందరం కూడా కీలకంగా వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి, ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు, వాళ్ళకు గౌరవాలు ఇచ్చుకుంటూ వాళ్ళని కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి సహకరించమని మా బ్రాహ్మణ సమాజం మొత్తానికి నా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను.
ఈ రోజున చరిత్రలో ఏనాడు లేని స్థితిలో అత్యంత అధమ స్థాయిలో సామాజికంగా ఆర్థికంగా బ్రాహ్మణ కులం అనేది దిగజారిపోయింది. దానికి అనేక కారణాలు మనం చూస్తున్నాం. దాంట్లో ప్రధానమైనది భారతదేశంలో ఇవాళ ఉపాధి అవకాశాలు అన్నది సరిగ్గా లేకపోవడం, విద్యకి సరైన అవకాశాలు కానీ, ఉన్నత విద్యకి సరైన ప్రామాణికాలు కానీ, సరైన దానికి ఆర్థిక మద్దతు కానీ ప్రభుత్వాల నుంచి లేకపోవడంతో ఇవాళ బ్రాహ్మణులు వాళ్ళు వ్యాపారస్తులు కాదు. బ్రాహ్మణులు ఈరోజు వ్యవసాయం చేయట్లా. గతంలో ఉన్న భూములన్నింటినీ కూడా వాళ్ళు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అన్నీ అమ్ముకుని ఈ రోజున కేవలం ఉద్యోగాల మీదే ఆధారపడి ఉన్న వ్యవస్థ ఈ రోజున బ్రాహ్మణ కులంలో ఉంది. దానికి తోడు బ్రాహ్మణ సమాజం రోజు రోజుకి కూడా తగ్గిపోతాడు, సంఖ్యాబలంగా తగ్గిపోతుంది. ఎందువల్లంటే బ్రాహ్మణ కులంలో బ్రాహ్మణ వధువులకి వరులకి సరైన సంబంధాలు కుదరక, వివాహాలు జరగక, వివాహాలు అనేక కారణాలతో ఆర్థిక పరిస్థితులే అక్కడ ప్రధానంగా కనబడుతున్నాయి. వాళ్ళకి ఎక్కువ మంది అర్చకులు పురోహితులుగా వాళ్ళు వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ ఏ యువతి కూడా ఇష్టపడట్లా. జీతం తక్కువైనా సరే, ఆదాయం తక్కువైనా సరే, ఏదో ఒక ప్యాంటు షర్ట్ వేసుకెళ్ళే ఉద్యోగమే కావాలి తప్ప సాంప్రదాయ దుస్తులతోటి దేవాలయంలోనో లేకపోతే ఇతర కర్మకాండాలు చేయడానికి వెళ్ళేవాళ్ళు మాకు వద్దు అని వాళ్ళు చాలా బాహటంగా చెప్తున్న పరిస్థితుల్లో వివాహాలు కూడా ఆలస్యమైపోవడము, చాలామంది ఏమో అవివాహితులుగానే ఉండడము ఇవాళ దానివల్ల నెమ్మదిగా సంఖ్యాపరంగా కూడా బ్రాహ్మణ సమాజం అంతరించిపోతుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే ఇవాళ మనం కనుక దాన్ని అడ్డుకోకపోతే, ఆ పరిస్థితులను మెరుగుపరచకపోతే రేపొద్దున్న సమాజానికే చాలా తీవ్రమైన నష్టం. ఒక బ్రాహ్మణులకే కాదు, మొత్తం సమాజానికే. ఎందుకనంటే బ్రాహ్మణులు నైతికంగా ఎక్కడా కూడా దిగజారరు ఏ పరిస్థితుల్లోనూ కూడా అన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. రెండవది, వాళ్ళు విద్యలో కూడా చాలా ఉన్నత విద్యావంతులై ఇక్కడ భారతదేశంలో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేక ఇవాళ ఎక్కువ మంది ఇతర దేశాలకి మైగ్రేట్ అయిపోతున్న పరిస్థితులు వచ్చాయి. దాంతో ఏమవుతుంది, ఇక్కడ నెమ్మదిగా బ్రాహ్మణ సమాజం తగ్గిపోతుంది. ఆ పరిస్థితుల్లోంచి ముందు మెరుగైన పరిస్థితుల్లోకి రావాలి అంటే, బ్రాహ్మణ సంఖ్యని పెంచుకోవాలి అంటే బ్రాహ్మణులకి ఉపాధి అవకాశాలు ఇక్కడ కలగాలి. ఆ ఉపాధి అవకాశాలు కలగడానికి ఇవాళ చట్టసభల్లో ప్రధానంగా ఏమవుతుంది, నిర్ణయాలన్నీ కూడా చట్టసభల్లోనే తీసుకోబడతాయి. ఆ చట్టసభల్లో అసలు బ్రాహ్మణ ప్రాతినిధ్యం ఉన్నది పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు కూడా ఎక్కడ లేదు. మాకు ఎక్కడైనా స్థానం కల్పించండి అని బ్రాహ్మణులు అడిగితే రాజకీయ పార్టీలు చెప్తున్న ఒకే ఒకటి ఏమిటి, మీరు చాలా తక్కువ మంది, మీరు చాలా సంఖ్యాపరంగా మీరు చాలా తక్కువ మంది ఉన్నారు, మీ ఓటర్లు తక్కువ కాబట్టి మరి మేము ఇవ్వలేకపోతున్నాం. అలా అని చెప్పే ఈ అధికార పక్షంలో ఉన్న ఇవాళ అధికార పక్షంలో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళ పర్సంటేజ్ ఎంత, వాళ్ళెవరూ కూడా 5-6% మించి ఎవరు లేరు. ఏ కులము లేదు ఇవాళ, కొన్ని ప్రత్యేకమైన కులాలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా. కానీ ఇవాళ చట్టసభల్లో ఈ 5-6% ఉన్న ఓటింగ్ శాతమో లేకపోతే వాళ్ళ జనాభా శాతమో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు లేరు. మరి అక్కడ జనాభా ప్రాతిపదిక లేకపోతే ఆ కులంలో ఉన్న ఓటర్ల ప్రాతిపదిక అన్నది అది ప్రామాణికం కానప్పుడు బ్రాహ్మణులని మీరు సంఖ్యాపరంగా తక్కువ ఉన్నారు కాబట్టి మీకు మేమేమి సీట్లు ఇవ్వలేకపోతున్నాం అనే వాదన ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు. దాన్ని మనం ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీల ముందు కూడా ప్రధానంగా తీసుకెళ్ళడం కోసమే ఇవాళ, ఎందుకని అధికారం కోసం కాదు, మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి ఎఫెక్టివ్గా తీసుకురావడం కోసం, బ్రాహ్మణులకి అలాగే ఈ రకమైన పరిస్థితుల్లో అన్ని కులాల వారికి కూడా న్యాయం జరిగేటట్టుగా చూసే చట్టాలు రూపొందించడం కోసమని చట్టసభల్లో ఇవాళ ప్రవేశం అన్నది
మాకు అవసరం అని చెప్పి మేము దాన్ని డిమాండ్ చేస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే కనుక ఇవాళ రాజకీయ పార్టీలు కనుక బ్రాహ్మణ సంఖ్యని లెక్క చేయకుండా బ్రాహ్మణ సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తే రేపు పొద్దున తీవ్రమైన పరిణామాలు రాబోతున్నాయి, సామాజిక పరంగా వస్తున్నాయి. ఎందుకనంటే ఇవాళ హిందూ ధర్మాన్ని రక్షిస్తుంది. హిందువుల్లో అందరూ అన్ని వర్గాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా హిందూ ధర్మ పరిరక్షణ బాధ్యత తీసుకున్నది ఎక్కడ చూసినా ఎక్కువ మంది బ్రాహ్మణులే. ఏ రకంగా దేవాలయాలు అనేవి హిందూ ధర్మానికి పునాదులు లాంటి. ఇవాళ దేవాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకని? దేవాలయాలకున్న వేల కోట్ల ఆస్తులు. చిన్న దేవాలయం కనపడుతుంది, అక్కడ ధూపదీప నైవేద్యాలు ఉండవు, కానీ ఆ ఆలయానికి మాత్రం 100 ఎకరాలు ఉంటుంది. ఎక్కడ అది అన్యాక్రాంతం అయిపోయి ఉంటుంది. దాని నుంచి ఆదాయం అనేది ఆ దేవాలయానికి రావట్ల. ఆ దేవాలయాన్ని నమ్ముకుని ఉన్న అర్చక కుటుంబానికి ఏ రోజు కూడా తిండి గడవని పరిస్థితులే ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే గట్టి చర్యలు తీసుకుని దేవాలయ భూములన్నింటినీ కూడా, అన్యాక్రాంతమైన దేవాలయ భూములన్నింటినీ కూడా ఈ పరిధిలోకి తీసుకొచ్చి దేవాలయాల సంరక్షణ, దేవాలయాల మెయింటెనెన్స్ అనేది సక్రమంగా చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందువల్ల హిందూ ధర్మం అంటే అది మతం కాదు. హిందూ ధర్మం అన్నది ఒక రకమైన మార్గనిర్దేశం. మానవుడు అనేవాడు ఏ రకంగా ఉండాలి, సమాజంలో ఏ రకంగా మానవుడు ఉండాలి అన్న దాన్ని నిర్దేశించడానికి అనేక సూత్రాలను తెలియపరుస్తూ ఉన్న విధానమే హిందూ ధర్మం. అది అలాంటి హిందూ ధర్మమే బలహీన పడిపోతే రేపొద్దున భారతదేశంలో ఒక రకమైన ఇండిసిప్లిన్ తయారైపోయి అదేదో ఇవాళ మోడర్న్గా ఉండడం అని చెప్పి అనుకుని అన్ని కట్టుబాట్లని కూడా తెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఆ కట్టుబాట్లన్నీ ఏ రోజునైతే పోయాయో ఆ రోజున కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిందో ఆ రోజున భారతదేశం ఎంత దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది అన్నది బ్రాహ్మణులు ఊహించుకుని భయపడుతున్నారు. అందుకని ఇవాళ దేవాలయాలను పరిరక్షించడం, దేవాలయాలను పరిరక్షకులుగా ఉంటున్న బ్రాహ్మణ సమాజానికి సరైన అవకాశాలు కల్పించడం, బ్రాహ్మణ సమాజానికి బ్రాహ్మణ వర్గాలకి కూడా రక్షణ కల్పించడం, బ్రాహ్మణ ఆస్తుల్ని దేవాదాయ భూముల్ని కూడా రక్షించడం, వాటి ద్వారా ప్రజలకు ఒక సంకేతం ఇవ్వాలి. ఏమని? ధర్మాన్ని రక్షించడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ ధర్మాన్ని కాపాడడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి, ధర్మాన్ని ప్రచారం చేయడానికి బ్రాహ్మణ వర్గాలు ముందుకుంటున్నాయి. కాబట్టి వాళ్ళ రక్షణ కూడా ప్రభుత్వం బాధ్యతే అనే రకంగా తీసుకురావాల్సిన పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. దాని గురించే మేము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వేద విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. విజయవాడలో ప్రథమ సమావేశం చాలా విజయవంతంగా జరిగింది. అన్ని వర్గాల నుంచి వచ్చారు ఆ ప్రజలందరూ కూడా దాన్ని అక్కడున్న తీర్మానాలను ఆమోదించారు. ఈ రకంగానే బ్రాహ్మణ వర్గాన్ని కనుక మనం ముందుకు తీసుకువెళ్ళకపోతే భవిష్యత్తులో భారతదేశంలో అవినీతి, అశ్లీలత విశృంఖలమైపోతాయి. దాన్ని మనం అరికట్టాలి, కుటుంబ వ్యవస్థని కాపాడాలి అంటే బ్రాహ్మణులు వాళ్ళు ముందు ఉండాలి అన్నది అందరూ అంగీకరించిన వాస్తవం. అది దాని తర్వాత తిరుపతిలో మనని జరిగింది, అందరికీ కూడా తెలిసిందే. ఆ సమావేశం కూడా చాలా విజయవంతమైంది. అతి త్వరలోనే విశాఖపట్నంలోను, అలాగే ఆ తర్వాత అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కూడా ఈ సమావేశాలు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, ఇక్కడ ఏ వర్గానికి మేము వ్యతిరేకం కాదు. అన్ని వర్గాలు కూడా సంక్షోభంలోంచి బయటపడి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలన్నదే మా ఆకాంక్ష. అది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అలాగే బ్రాహ్మణ సమాజం కూడా వాళ్ళలో వాళ్ళకి ఏమైనా చిన్నపాటి విభేదాలు ఉన్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి ఈ గురుతరమైన బాధ్యత బ్రాహ్మణ వర్గం మీద ఉంది. కాబట్టి మనందరం కూడా సంఘటితమై ముందుకు వెళ్ళాలని చెప్పి మనం కోరుతూ మనందరినీ కూడా ఈ రకంగా ఈ వేద విజ్ఞాన పరిషత్ అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చింది. ఈ విజ్ఞాన పరిషత్కి మనం ధన్యవాదాలు తెలియజేస్తాం. మా కార్యక్రమాలకి మేధావులు అనుకున్న దానికంటే ఎక్కువగా మేము భారీ సమావేశాలు పెట్టట్లేదు. ఎందుకంటే 200-300 మందిని మేము పిలిచిన తర్వాత మేధావులకి ప్రతి ఒక్కరికి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయాలని ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము కార్యక్రమం చేసి దాంట్లో కొంతమంది మాట్లాడలేకపోతే డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి మాకు కావాల్సిన అవుట్పుట్స్ రావడానికి ఏ రంగాల్లో ఎవరు నిష్ణాతులు, ఏ గొప్పవారు వాళ్ళందరినీ పిలిచి ప్రధానంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నాం. కాబట్టి మా అభిప్రాయాలకి
మా నిర్ణయాలకి విలువ ఇవ్వాల్సినటువంటి సామాజికమైనటువంటి బాధ్యత అందరి మీద ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మా కార్యక్రమాలకు సహకరించి మాకు వెన్నంటి ఉండమని అందరినీ కోరుతూ ఉన్నాం. కేవలం రాజకీయ దృక్పథం కాకుండా సామాజిక దృక్పథంతో మేము కార్యక్రమం చేస్తున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ధన్యవాదాలు.